హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఐడి క్రియేటర్స్. మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2 కి సంబంధించి పేపర్ 1 లో భాగంగా వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలకు సంబంధించి క్వశ్చన్స్ ను డిస్కస్ చేస్తున్నాము. మొత్తం మనకి 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మనం 15 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. 16th క్వశ్చన్ ఏమి ఇచ్చారండి? 16th క్వశ్చన్, ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని ఇచ్చారు. ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి అని ఇచ్చారు. ఆప్షన్ ఏ ఏమిచ్చారంటే ఇది భారత భౌగోళిక విధానం, నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022లో ఒక పైలట్ ప్రాజెక్ట్ అని ఇచ్చారు. ఆప్షన్ బి ఏమిచ్చారంటే ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని నూతన ప్రాజెక్టు, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి ఆప్షన్ బి లో ఇచ్చారు. ఆప్షన్ సి లో ఇది నవంబర్ 2024 లో ప్రారంభించబడింది అని ఇచ్చారు. ఆప్షన్ డి లో ఇది మొదటి దశలో ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలలో అమలు కానుంది అని ఇచ్చారు. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి ఇందులో ఏవి సరి అయినవి అని ఇచ్చారు. ఏంటండి? ఏవి సరి అయినవి అని ఇచ్చారు. సరైనవా సరికానివా అని చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం మిస్టేక్ చేస్తాము. సరి అయినవా సరికావా అని చూసుకోండి. ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము. ఇది భౌగోళిక విధానము, నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022లో ఒక పైలట్ ప్రాజెక్ట్. ఏది? ఆపరేషన్ ద్రోణగిరి. ఎస్, ఇది రైట్ అండి, అబ్సల్యూట్లీ రైట్. ఏ కరెక్టే, మనకు ఏ కరెక్ట్ అయి ఉండాలి. ఏ ఆప్షన్లలో ఏ ఉంది చూడండి. మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది, సెకండ్ ఆప్షన్ లో ఏ ఉంది, థర్డ్ ఫోర్త్ దాంట్లో ఏ లేదు కాబట్టి అవి డిలీట్ చేసేయండి. మనకి ఆన్సర్ 1 అయినా అవుతుంది, 2 అయినా అవుతుంది. సెకండ్ చూద్దాము. ఇది భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖలోని నూతన ప్రాజెక్ట్. ఇది తప్పండి. ఏ మినిస్ట్రీ అండి? ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో చూడండి, మినిస్ట్రీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాజెక్ట్ మనకి వార్తలు ఇస్తే అది ఏ మినిస్ట్రీకి సంబంధించింది అని మనకు ఎవ్రీ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. ప్రతి ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రాజెక్ట్ కానీ ఏదైనా మనకు పథకం కానీ ఉంటే అది ఏ మినిస్ట్రీకి సంబంధించింది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. కాబట్టి మనకి బి ఉండకూడదు. ఫస్ట్ ఆప్షన్ లో బి ఉందా? లేదు. అలాగే మనకి సెకండ్ ఆప్షన్ లో కూడా బి లేదు. సో మనం నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయాలి, ఎందుకంటే రెండింటిలో బి లేదు కాబట్టి. ఇది నవంబర్ 2024 లో ప్రారంభించబడింది. ఎస్, కరెక్ట్ అండి, నవంబర్ 2024 లోనే ప్రారంభించబడింది కాబట్టి ఇది రైటే. సో సి ఉండాలి, రెండిట్లో సి ఉంది. నెక్స్ట్ ఇది మొదటి దశలో ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్రలో అమలు కానుంది. ఎస్, ఈ డి ఆప్షన్ కూడా కరెక్టే. మనకి ఏమి ఉండాలండి? ఏసిడి ఉండాలి. అంటే 16th క్వశ్చన్ కి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. మనకి కీలో కూడా 16th ఫస్ట్ ఇచ్చారు, ఇక్కడ సైడ్ కి ఇచ్చాను, ఒకసారి చూడండి. సో మనకి ఆపరేషన్ ద్రోణగిరికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఎగ్జామ్ లో రావడం జరిగింది. అసలు ఈ క్వశ్చన్ మనకి ఎక్కడి నుండి వచ్చింది, ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది. ఇది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఏమైనా పథకాలు కానీ ఎనీ మినిస్ట్రీ, ఈ పిఐబిలో ఏముంటాయంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ప్రభుత్వం అమలుపరిచే పథకాలు అన్ని డైలీ ఇందులో మనకి అప్డేట్స్ ఉంటాయి. అందుకే మీరు ఈ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోను నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం వల్ల అయితే ఈజీగా వీళ్ళు ఓపెన్ చేసి చూసుకోవచ్చు, కానీ తెలుగు మీడియం వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఎందుకంటే ఇది మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ పిఐబిని డెఫినెట్ గా చూసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించింది. ఈ క్వశ్చన్ మనకి యాజ్ ఇట్ ఈజ్ గా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి కాపీ పేస్ట్ చేశారు. ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ మీలోనే ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని. ఒక్కసారి చూడండి, కనిపిస్తుందా మీకు? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫస్ట్ మీకు మీద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందా? సో అదే మనకి ఆప్షన్ లో ఇచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇచ్చారు. మనం ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మనకి మనం ఆన్సర్ చేయాలంటే డెఫినెట్ గా మనం పిఐబిని నేర్చుకోవాలి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని చూడండి, మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఇట్ ఈస్ గా డంప్ చేశారు. నవంబర్ లో వచ్చింది ఇది న్యూస్, మనకి డిసెంబర్ లో ఎగ్జామ్ జరిగింది. జస్ట్ నవంబర్ 14th టు డిసెంబర్ అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 20 days 30 days గ్యాప్ లో మనకి ఈ పిఐబిలో వచ్చినటువంటి అంశాలను ఎగ్జామ్ లో అడగడం జరిగింది. కాబట్టి మీరు పిఐబి మీద ఫోకస్ చేయండి. మీరు కరెంట్ అఫైర్స్ కి ఏ బుక్ అయినా చదవండి, ఇట్స్ యువర్ విష్. మీరు ఏ బుక్ అయినా చదవండి, ఎవరి ఛానల్ అయినా ఫాలో అవ్వండి, డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకోండి. దాంతో పాటుగా మీరు చూడాల్సినటువంటి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైట్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని నేర్చుకోండి. ఇందులో మినిస్ట్రీ వైజ్ ఉంటాయి. మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అని, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అని, మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ అని, ఇలా మినిస్ట్రీ వైజ్ గా ఉంటాయి. కాబట్టి మీరు నేర్చుకోండి. ఓకేనా అండి? నెక్స్ట్ మనం 17th క్వశ్చన్ చూద్దామండి. 17th క్వశ్చన్ వచ్చేసి 30 నవంబర్
2023న తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో సాధించినటువంటి ఓట్ల శాతం ఆధారంగా ఈ క్రింది రాజకీయ పార్టీలను ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆరోహణన అవరోహణన చూసుకోండి. అసెండింగ్ ఆర్డర్ అన్నారు. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుండి ఎక్కువకి. సో తక్కువ ఓట్ల పర్సెంటేజ్ సాధించిన నుండి ఎక్కువ ఓట్ల పర్సెంటేజ్ సాధించింది చూసుకోండి. మనకి ఇది ఎన్నికలు జరిగాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ లో భాగంగా దీన్ని అడిగారు. తక్కువ ఓట్ల శాతం ఎవరికి వచ్చిందండి? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి రావడం జరుగుతుంది. అంటే మనకి ఫస్ట్ డి ఉండాలి. ఫస్ట్ డి ఉన్న ఆప్షన్లు 2 ఉన్నాయి, 1 and 2. 3, 4 ఎలిమినేట్ చేసేయండి. ఆ తర్వాత ఎవరికి వస్తుందండి? భారతీయ జనతా పార్టీకి వస్తుంది. మనకి డి తర్వాత బి ఉండాలి. డి తర్వాత బి ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 17th క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ కీలో కూడా 17th దానికి ఆప్షన్ 2 అని ఇచ్చారు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ మనకి 18th క్వశ్చన్ చూడండి. సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడానికి సెమికాన్ ఇండియా 2024 ఈ క్రింది ఏ నగరంలో నిర్వహించబడింది? ఇది కూడా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో డైరెక్ట్ గా ఉంటుందండి. అందుకే నేను చెప్తున్నాను, పిఐబి చదవండి. మీరు ఎవరి నోట్స్ ఫాలో అయినా, ఎవరి క్లాసెస్ విన్నా, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ఏ మ్యాగజైన్ తీసుకున్నా కానీ డైలీ పిఐబి వెబ్సైట్ చూసే ప్రయత్నం చేయండి. ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి ఆప్షన్స్ చూద్దాం. హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, గ్రేటర్ నోయిడా. ఎక్కడ జరిగిందండి? ఇది గ్రేటర్ నోయిడాలో జరుగుతుంది. యాక్చువల్ గా ఇది న్యూఢిల్లీలో జరుగుతుంది. ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. సో ఈ గ్రేటర్ నోయిడా ప్రాంతం కూడా అక్కడే వస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి కీలో కూడా ఆప్షన్ 4 ఇచ్చారు, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి 2024 సంవత్సరానికి గాను శరీర ధర్మ శాస్త్రం ఫిజియాలజీలో 2 శాస్త్రవేత్తలకు దేని కొరకు నోబెల్ బహుమతిని ఇచ్చారు? ఇది నోబెల్ ప్రైజ్ కి సంబంధించింది. ఎందులో అండి? ఫిజియాలజీలో. పేర్లు అడగలేదు. ఐ మీన్ వాళ్ళు ఏ పనికి, వాళ్ళు చేసిన ఏ ఆవిష్కరణకి వాళ్ళకి నోబెల్ బహుమతి వచ్చిందని ఇచ్చారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, మెమరీ బేస్డ్ క్వశ్చన్. మీరు చదివితే ఈజీగా పెట్టేస్తారు. సో ఇది ఆప్షన్ ఏ, మైక్రో ఆర్ఎన్ఏ ఆవిష్కరణ మరియు పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జన్యు నియంత్రణలో దాని పాత్ర ఫస్ట్ ఇచ్చారు. సెకండ్ది అంతరించిపోతున్నటువంటి. థర్డ్ ఆప్షన్ మనకి ఉష్ణోగ్రత మరియు స్పర్శ కోసం గ్రాహకాల ఆవిష్కరణ. ఫోర్త్ ఆప్షన్ మనకి హెపటైటిస్ సి ఆవిష్కరణ అని ఇచ్చారండి. ఇందులో ఆప్షన్ ఏంటండి? మనకి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. మైక్రో ఆర్ఎన్ఏ ఏంటండి? మైక్రో ఆర్ఎన్ఏకి సంబంధించినటువంటి ఆవిష్కరణలో భాగంగా వీరికి నోబెల్ బహుమతి వస్తుంది. ఎవరికి వస్తుందండి? విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రుక్విన్ లకు వస్తుందండి. విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రుక్విన్ మైక్రో ఆర్ఎన్ఏలో ఆవిష్కరణకు గాను వీళ్ళకు నోబెల్ బహుమతి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా ఇది అడగవచ్చు. నోబెల్ ప్రైజెస్ గురించి మనకి ఎవ్రీ ఎగ్జామ్ లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు నోబెల్ ప్రైజెస్ నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మనకి 20ది ఈ క్రింది వాటిలో ఏవి ఒప్పు అని ఇచ్చారు? ట్రూ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ ఏమి ఇచ్చారండి? శ్రీమతి సుధామూర్తి గారిని మార్చ్ 2024లో భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఆప్షన్ ఏ కరెక్ట్. మనకి ఆన్సర్ లో ఆప్షన్ ఏ ఉండాలి. ఫస్ట్ దాంట్లో ఉందా? ఎస్ ఉంది. సెకండ్ దాంట్లో ఉందా? లేదు, డిలీట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఉందా? ఉంది. ఫోర్త్ దాంట్లో ఉందా? ఉంది. సో మనకి 1 అన్న అయ్యాలి, 3 అన్న కావాలి, 4 అన్న కావాలి. నెక్స్ట్ మనకి సుధామూర్తి కన్నడ భాషలో రచయిత. ఎస్ కరెక్ట్ అండి. ఈ ఆప్షన్ కూడా కరెక్టే. బి కూడా కరెక్టే. ఫస్ట్ దాంట్లో బి ఉంది, మనకి థర్డ్ దాంట్లో బి ఉంది, ఫోర్త్ దాంట్లో లేదు. ఫోర్త్ ఎలిమినేట్ చేసేయండి. మనకి ఆన్సర్ 1 అయినా కావాలి లేదా 3 అయినా కావాలి. భారత రాష్ట్రపతి ఏప్రిల్ 2024లో శ్రీమతి ఎం భార్గవన్ స్నేహలతను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. కాబట్టి మనకు A, B మాత్రమే ఉండాలి. దీనికి ఆన్సర్ ఎక్కడుందండి? A, B మాత్రమే. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి. అంటే 20కి మనకి 1 అవుతుంది. కీలో కూడా అదే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా అండి? సో 21 క్వశ్చన్ చూద్దామండి. 21 క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనకు సిఇఓస్ ఇచ్చారు, కంపెనీస్ ఇచ్చారు, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమన్నారు. సో సుందర్ పిచ్చే వచ్చేసి ఏ కంపెనీ అండి? సుందర్ పిచ్చే మనకి గూగుల్ కి సిఇఓ ఎవరు? సుందర్ పిచ్చే. అంటే ఏకి 3 ఉండాలి. ఏకి 3 ఉన్న ఆప్షన్ ఎన్ని ఉన్నాయండి? ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఏకి 4 ఉంది. కాబట్టి మీరు ఆటోమేటిక్ గా ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్ మనకి సత్యనాథెన్ల గారు దేనికి సీఈఓ అండి? సత్యనాథెన్ల అనగానే మీకు మైక్రోసాఫ్ట్ గుర్తుకు రావాలి. మనకి బికి 4 ఉండాలి. ఫస్ట్ దాంట్లో బికి 4 ఉంది, సెకండ్ దాంట్లో బికి 4 ఉంది, థర్డ్ దాంట్లో బికి 1 ఉంది. కాబట్టి బిని ఎలిమినేట్ చేసేయండి. అంటే మనకు ఆన్సర్ 1 అయినా కావాలి లేదా 2 అయినా కావాలి. నెక్స్ట్ మనకి
సత్యనారాయణ తర్వాత శాంతను నారాయణ్ ఉన్నారు. శాంతను నారాయణ్ దేనికండి? శాంతను నారాయణ్ గారు మనకి అడాబ్ ఉంటుంది కదండి, అడాబ్ కంపెనీకి సిఇఓ. అంటే సికి 1 ఉండాలండి. సికి 1 ఉన్న ఆప్షన్ ఏది ఉందండి? సెకండ్ ఆప్షన్ లో ఉంది చూడండి, సికి 1. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి సెకండ్ అవుతుంది. 21 కి కీలో కూడా 21 కి 2 ఇచ్చారు, ఒకసారి చూడండి, సైడ్ కి ఇచ్చాను. సో నెక్స్ట్ అరవింద్ కృష్ణ వచ్చేసి ఏంటండి? ఐబిఎం. అరవింద్ కృష్ణ వచ్చేసి ఐబిఎం. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ చాలా వరకు అడుగుతున్నారండి ఈ మధ్య ఎగ్జామ్ లో, మీరు చూసే ప్రయత్నం చేయండి. ఓకేనండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్, మీకు కంపెనీస్ ఐడియా ఉంటే ఈజీగా పెట్టేస్తారు ఈ క్వశ్చన్ కి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 22nd క్వశ్చన్ మనకి 22nd క్వశ్చన్ ఏంటంటే, నూతనంగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడు సెప్టెంబర్ 2024 లో ఎన్నికయ్యాడు. సో అనురా కుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవాడు అని ఇచ్చారండి. ఏ రాజకీయ, ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మనకి శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం వలన మీరు చూసారు, రాజపక్షే దేశాన్ని వదిలి పారిపోతారు. చాలా వరకు శ్రీలంకలో అల్లర్లు కూడా జరుగుతాయి. అప్పుడు కొత్త అధ్యక్షుడు ఎన్నికవుతారు. ఇది వార్తల్లో ఉంది కాబట్టి ఇచ్చారండి. సో మనకి ఏ రాజకీయ పార్టీ అండి? ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీకు తెలిస్తే పెట్టొచ్చు. 22nd దానికి ఆన్సర్ ఏముందండి? ఆప్షన్ 3 ఉంది, జనతా విముక్తి పెరమున. ఏంటండి? జనతా విముక్తి పెరమున. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మనకి శ్రీలంకలో న్యూస్ లో ఉంది కాబట్టి ఇది ఇచ్చారండి. ఇలా మీరు వార్తల్లో ఏవైతే అంశాలు రెగ్యులర్ గా ఉంటాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేయండి. వాటి నుండి డెఫినెట్ గా మనకి క్వశ్చన్స్ వస్తాయి, డెఫినెట్ గా వస్తాయండి. మీరు వార్తల్లో ఏవైతే అంశాలు ఉంటాయో, రెగ్యులర్ గా న్యూస్ లో ఉంటాయో, వీటి మీద ఫోకస్ చేస్తూ ఉండండి, మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఆస్కార్ పురస్కారాలు 2024కు సంబంధించినటువంటి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అని ఇచ్చారండి. ఫస్ట్ మనకి ఓపెన్ హైవర్ సినిమాకు గాను సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడుగా పురస్కారాన్ని ఎంచుకున్నాడు. ఏంటండి సరైన వాక్యం అడిగా? ఫస్ట్ ఆప్షన్ లో ఏముందండి? సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడు అన్నారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. సిలియన్ మర్ఫీ ఉత్తమ సహాయ నటుడు కాదు, ఉత్తమ నటుడు కరెక్ట్. కాబట్టి మనకు ఏ ఆప్షన్ రాంగ్. కాబట్టి ఏ ఎక్కడెక్కడ ఉందో అది ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ కానీ ఫోర్త్ కానీ అవుతుంది మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దామండి. ఎమ్మా స్టోన్స్ ప్యూర్ థింగ్స్ అనే సినిమాకు ఉత్తమ నటి అవార్డును ఎంచుకుంది. ఇది కరెక్టే అండి. బి ఆప్షన్ ఉండాలి. రెండిట్లో బి ఉంది చూడండి, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో ఉంది. సి చూడండి, క్రిస్టఫర్ నోలన్ ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. ఉత్తమ నటుడు ఎవరికి వచ్చిందండి? సిలియన్ మర్ఫీకి వచ్చింది ఉత్తమ నటుడు పురస్కారం. కాబట్టి మనకి సి ఉండకూడదు. థర్డ్ దాంట్లో సి చూడండి, ఫోర్త్ దాంట్లో మనకి సి ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సో ఆటోమేటిక్ గా మన ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 23కి మనకి కీలో కూడా 23కి 3 ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మనకి ఆస్కార్ పురస్కారాలకు సంబంధించింది. మనకి ఆస్కార్ పురస్కారాల నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి, కానీ స్టేట్మెంట్స్ లో ఇచ్చాడు చూడండి. చూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. మనకి స్టేట్మెంట్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మీరు ఇలానే నేర్చుకోండి. స్టేట్మెంట్స్ లో అడిగినా కానీ పెట్టే విధంగా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 24th క్వశ్చన్. ఇది ప్యారిస్ లో జరిగినటువంటి పారా ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి 2024లో ప్యారిస్ లో నిర్వహించినటువంటి పారా ఒలింపిక్ క్రీడల్లో భారతదేశ ప్రదర్శనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించుము అని ఇచ్చారండి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారండి? భారతదేశం 7 స్వర్ణ పథకాలు, 9 రజత పథకాలు అండ్ 13 కాంస్య పథకాలతో మొత్తం 29 పథకాలను గెలుచుకుంది అని ఇచ్చారు. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మనకి ఏ ఆప్షన్ కరెక్ట్. సో ఏ ఉన్న ఆప్షన్ ఏమేమి ఉన్నాయండి? సో ఏ ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఉంది, సెకండ్ దాంట్లో ఏ లేదు కాబట్టి డిలీట్ చేసేయండి, థర్డ్ దాంట్లో ఏబి 2 ఉన్నాయి కాబట్టి ఉంచండి, ఫోర్త్ దాంట్లో ఏబి 2 కావాలన్నారు కాబట్టి ఫోర్త్ కూడా డిలీట్ చేసేయండి. అంటే మనకి 2, 4 ఎలిమినేట్ అయిపోతే 1, 3 రెండిట్లలో ఏదన్నా ఒకటి అవుతుందండి. పాల్గొన్న మొత్తం దేశాల్లో మన భారతదేశం 14వ స్థానాన్ని సాధించింది అని ఇచ్చారు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే 18వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి మనకు ఏ మాత్రమే ఇందులో కరెక్ట్ అయిన సమాధానము. 24th కి ఆప్షన్ 1 ఉండాలి. ఏ మాత్రమే ఎక్కడ అండి? మనకి ఏ మాత్రమే ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఫస్ట్ అవుతుందండి. కీలో కూడా ఫస్ట్ అనే ఇచ్చారు. ఈ పారా ఒలింపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ టాపిక్ ని డెఫినెట్ గా నేర్చుకోండి. ఇది అండ్ మనకి ఏదైతే ఆస్కార్ అవార్డ్స్ ఉన్నాయో అది కూడా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అది కూడా నేర్చుకోండి. నెక్స్ట్ మనకి 25th చూడండి. ప్రపంచ సాంకేతిక శిఖరాగ్ర సమావేశము GTS 2023కు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించము అని ఇచ్చారండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ మనకి ఈ శిఖరాగ్ర సమావేశపు 8వ ఎడిషన్ డిసెంబర్ 2023లో ప్యారిస్ లో జరిగింది అని ఇచ్చారండి. ఏంటండి? ప్యారిస్ లో జరిగింది అని ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి రాంగ్ ఆన్సర్ అండి. ప్యారిస్ లో జరగలేదు. నెక్స్ట్ మనకి 2023లో
జరిగిన శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తము సాంకేతిక పరిజ్ఞానపు భౌగోళిక రాజకీయాలు, జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ. మీరు థీమ్స్ ని ఇంగ్లీష్ లోనే చదవండి. జియో పాలిటిక్స్ ఆఫ్ టెక్నాలజీ. ఎస్, ఇది రైట్ హ్యాండ్ థీమ్. అంటే మనకి ఒక బి మాత్రమే కరెక్ట్. అంటే 25 కి బి మాత్రమే ఎక్కడుందండి? సెకండ్ ఆప్షన్ లో ఉంది చూడండి, బి మాత్రమే అని. సో 25 కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. మనకి కీలో కూడా సెకండ్ ఆప్షన్ ఇచ్చారు, ఒక్కసారి చెక్ చేసుకోండి. 25 కి ఆన్సర్ ఏంటండి? బి మాత్రమే. నెక్స్ట్ మనం 26th క్వశ్చన్ చూద్దామండి. 26th క్వశ్చన్ ఒకసారి మనం ఈ 26th క్వశ్చన్ చెక్ చేస్తే ఈ క్రింది వాటిలో 2023లో నాటోలో చేర్చుకున్నటువంటి దేశం ఏది అని ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాటో గురించి మనకు రెగ్యులర్ గా న్యూస్ లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 2024లో ఏది చేరుతుందండి? మనకి ఏది చేరుతుంది? స్వీడన్ చేరుతుందండి. స్వీడన్ చేరుతుంది 32వ కంట్రీగా, 32వ సభ్య దేశంగా. అయితే 2023లో ఏది చేరుతుందండి? మనకి ఫిన్లాండ్ చేరుతుందండి. ఫిన్లాండ్ అనేది నాటోలో సభ్య దేశంగా మనకి 2023లో చేరడం జరుగుతుంది. 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరుతుంది. ఆ తర్వాత మనకి స్వీడన్ 32వ సభ్య దేశంగా చేరడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటండి? ఫిన్లాండ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ లో ఉంది చూడండి. 26వ క్వశ్చన్ కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. మనకి కీలో కూడా ఫస్ట్ లోనే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి బ్రిక్స్ సమిట్స్ ఇచ్చారండి. చూడండి, బ్రిక్స్ సమిట్స్ ఇచ్చారు, ఇటు కంట్రీస్ ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడిగారు, నెక్స్ట్ కూడా అడగొచ్చు. ఇప్పుడు బ్రిక్స్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ మనకి I2U2 ఉంటుంది. ఇలా చాలా ఉంటాయి. G20 సమిట్స్ ఉంటాయి. ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఏదైనా అడగవచ్చు అండి. మీరు ఇక్కడ బ్రిక్స్ చూడండి ఏమి ఇచ్చారో. బ్రిక్స్ సమావేశాలు ఫస్ట్ ఇది 11, 12, 13వ సమావేశం. 11వ సమావేశం ఇక్కడ జరిగింది, 12వ సమావేశం ఇక్కడ జరిగింది, 13వ సమావేశం ఇక్కడ జరిగింది, 14వ సమావేశం ఇక్కడ జరిగింది. వన్ సైడ్ వచ్చేసి మనకి సమిట్స్ ఇచ్చారు, ఇంకొక సైడ్ కంట్రీస్ ఇచ్చారు. సో 11వ సమావేశం మనకు ఎక్కడ జరిగిందండి? బ్రిక్స్ కి సంబంధించి బ్రిక్స్ కి సంబంధించిన 11వ సమావేశం ఎక్కడ జరిగిందండి? మనకి బ్రెజిల్లో జరుగుతుందండి 11వ సమావేశము. సో 11వ సమావేశం బ్రెజిల్లో అంటే ఏకి 3 ఉండాలండి. ఏకి 3 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది, డైరెక్ట్ పెట్టేసేయచ్చు మీరు. 27th దానికి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కీలో కూడా ఆప్షన్ 2 ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో 12వ ఎక్కడ జరిగిందండి? 12వ మనకి రష్యాలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ 13వ ఎక్కడ జరిగిందండి? 13వది మనకి ఇండియాలో జరుగుతుంది. 13వది. 14వది ఎక్కడ జరుగుతుందండి? 14వది మనకి చైనాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? చైనాలో జరుగుతుంది. సో 37th దానికి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ సమిట్స్ అండ్ కంట్రీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ లో ఎక్కువగా అడుగుతున్నారు కాబట్టి మీరు ఫోకస్ చేయండి, సమిట్స్ అండ్ కంట్రీస్. సో నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఏ నంబర్? 11వ సమావేశం ఎక్కడ జరిగింది, 12వ సమావేశం ఎక్కడ జరిగింది, ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 28th క్వశ్చన్. 28th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ప్రస్తుత అలీన ఉద్యమ చైర్మన్ యవేరి కగోటా ముసెవేని. ఏంటండి? యవేరి కగోటా ముసెవేని ఈ క్రింది వాటిలో ఏ దేశానికి చెందినవారు అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారంటే, మనకి నామ్ సమ్మిట్ జరుగుతుందండి. నామ్ మీటింగ్ రీసెంట్ గా వార్తల్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఎక్కడ జరుగుతుందంటే నామ్ మీటింగ్ ఉగాండాలో జరుగుతుందండి. సో ఆ దేశానికి చెందినటువంటి వ్యక్తే మనకి ఈ యవేరి కగుటా ముసవేరి. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఉగాండా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 28th కి ఆప్షన్ 4 ఉండాలి. మనకి కీలో కూడా ఆప్షన్ 4 ఇచ్చారు చూడండి ఒకసారి. నెక్స్ట్ మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ కి సంబంధించి క్వశ్చన్ అడిగారండి. ప్రపంచ జీవ ఇంధనాల కూటమి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి రెగ్యులర్ గా వార్తల్లో ఉంది గత సంవత్సరంన్నర నుండి. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్, GBA అంటారు. ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ గురించి రెగ్యులర్ గా వార్తల్లో ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో ఇందులో ఆప్షన్ ఏ ఏమి ఇచ్చారు చూడండి. ఇది ఐక్యరాజ్య సమితి UNO ద్వారా ప్రారంభించబడింది. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. UNO ద్వారా గారు ఇదేంటంటే G20 కంట్రీస్ ఉంటాయి కదా, ఆ G20 కంట్రీస్ యొక్క ఇనిషియేటివ్. అందులో ముఖ్యంగా USA, ఇండియా, బ్రెజిల్ దేశాలు ఏవైతే ఉంటాయో ఈ 3 దేశాల యొక్క ఇనిషియేటివ్ ఇది గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలియన్స్, ప్రపంచ జీవ ఇంధనాల కూటమి అనేది ఈ 3 దేశాల ఇనిషియేటివ్ తోనే ప్రారంభించబడింది. కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ అండి. ఆప్షన్ ఏ ఉన్న ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయండి. ఫస్ట్ ఆప్షన్ లో ఆప్షన్ ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ ఆప్షన్ లో ఆప్షన్ ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏ లేదు, ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఆప్షన్ ఏ ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఈజీగా పెట్టచ్చు. 3 ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి మనకు 29th కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఏంటండి? ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అంటే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దామండి. ప్రపంచ ఆర్థిక ఫోరం ఈ కూటమిలో భాగం. ఎస్, కరెక్ట్ అండి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ కూటమిలో భాగం. ఓకేనా అండి?
నెక్స్ట్ ఆప్షన్ చూద్దామండి. ఈ కూటమిలో భారతదేశం సభ్యురాలు. ఎస్, డెఫినెట్ గా ఇది ఇనిషియేటివ్ చేసిందే యుఎస్ఏ, ఇండియా, బ్రెజిల్ కాబట్టి మనం సభ్యులమే. ఈ కూటమి న్యూఢిల్లీలో 2023లో లాంఛనంగా ప్రారంభమైంది. ఇంతకుముందు చెప్పాను కదండి మనం ఏదైతే G20 సమావేశం ఉందో అందులోనే ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఎస్, ఇది న్యూఢిల్లీ 2023 సమావేశాలు ప్రారంభమైంది. అబ్సల్యూట్లీ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే BCD కరెక్ట్, ఏ ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మళ్ళీ రాబోయే ఎగ్జామ్ లో కూడా అడగవచ్చండి, గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ గురించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి మనం. 30 క్వశ్చన్ ఏమి ఇచ్చారో ఒక్కసారి చెక్ చేయండి. క్రింద ఇచ్చిన అంతర్జాతీయ సంస్థలు వాటి వ్యవస్థాపక సంవత్సరాల ఆధారంగా కాలక్రమంలో అమర్చండి అని ఇచ్చారండి. ఇది మనకి మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండి. మనకి ఇయర్స్ ఐడియా ఉంటే పెట్టేసేయచ్చు. ఆప్షన్ ఏ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఇచ్చారండి. యుఎన్ఓ 1945 లో ఏర్పాటవుతుంది. సో మనకి నెక్స్ట్ అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇచ్చారండి, IMF. ఇది 1944 లో ఏర్పాటవుతుంది. సో మనకి నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఎప్పుడండి? 1948 లో ఏర్పడుతుంది. నెక్స్ట్ మనకి WIPO, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ఎప్పుడండి? 1967 లో ఏర్పాటవుతుంది. సో మనకి వీటిని కాలక్రమంలో అమర్చమన్నారండి. ఫస్ట్ ఏదండి మనకి? ఫస్ట్ 1944 లో IMF స్టార్ట్ అవుతుంది కదండి. ఆప్షన్ బి ఫస్ట్ ఉండాలండి. సో ఆప్షన్ బి ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఎక్కడుంది ఒక్కసారి చెక్ చేయండి. మనకి ఆప్షన్ బి ఒకటే దాంట్లో ఉంది చూడండి, సెకండ్ ఆప్షన్ లో ఉంది ఆప్షన్ బి. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ 30 క్వశ్చన్ కి. ఆ తర్వాత మనకి అంతర్జాతీయ ద్రవ్యనిధి తర్వాత ఏది ఉంటుందండి? ఐక్యరాజ్య సమితి ఉంటుంది, ఏ ఉండాలి. ఆ తర్వాత ఏది ఉండాలండి? WHO ఉండాలి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 లో. ఆ తర్వాత ఏది ఉండాలండి? WIPO ఉండాలి. సో BACD మనకి 30ది ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. కీలో కూడా అదే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 31ది భారత మధ్యప్రాచ్య ఐరోపా ఆర్థిక కారిడార్, IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్. ఇది చాలా సార్లు వార్తల్లో ఉండండి, అందుకే ఇది ఎగ్జామ్ లో అడిగారు. ఇలా రెగ్యులర్ గా వార్తల్లో ఉండే అంశాల నుండి ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు రెగ్యులర్ గా ఏవైతే అంశాలు వార్తల్లో ఉంటాయో అవి నేర్చుకోండి. సో ఇది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ కు సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి సరి అయినవి ఏవి అని ఇచ్చారండి. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఈ ప్రాజెక్టు 2023లో న్యూఢిల్లీలో జరిగినటువంటి G20 శిఖరాగ్ర సమావేశంలో సంతకాలు జరిగాయి అని ఇచ్చారండి. ఎప్పుడు జరిగాయండి? G20 సమావేశంలో సంతకాలు జరిగాయి అని ఇవ్వడం జరిగిందండి. ఎస్, కరెక్టేనండి. G20 సమావేశంలోనే సంతకాలు జరిగాయి. మనకి ఏ ఉండాలండి? ఆప్షన్ ఏ ఎందులో ఉందండి? ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో ఉంది, ఫోర్త్ దాంట్లో లేదు. కాబట్టి ఫోర్త్ ఎలిమినేట్ చేసేయండి. 1, 2, 3లో ఏదో ఒకటి అవుతుంది. సో G7 ప్రపంచ మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల భాగస్వామ్యము లో ఈ ప్రాజెక్ట్ ఒక అంతర్భాగం అని ఇవ్వడం జరిగిందండి. సో ఇది మనకి కరెక్టేనండి. ఇది కూడా కరెక్టే, అబ్సల్యూట్లీ కరెక్ట్. బి ఉండాలండి. ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో ఉంది, థర్డ్ దాంట్లో లేదు. కాబట్టి ఎలిమినేట్ చేసేయండి. సో మనకి 1 అయినా అవుతుంది, 2 అయినా అవుతుంది. థర్డ్ చూద్దామండి. ఇది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ కు ప్రతిస్పందనగా భావింపబడుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. సి కూడా ఉండాలి, రెండిట్లో సి ఉంది. డి చూద్దామండి. సౌదీ అరేబియా, యూరోపియన్ యూనియన్, భారతదేశము, UAE, UK, US సంతకాలు చేశాయి అని ఇచ్చాయి. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. డి ఉండకూడదు, అంటే ABC మాత్రమే. ఎక్కడుందండి? ఆప్షన్ 2 లో ఉంది. అంటే 31 కి ఏమవుతుందండి? ఆప్షన్ 2 రైట్ అవుతుంది. 31st క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మనకి కీలో కూడా చూడండి 31 కి 2 ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 32nd క్వశ్చన్. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ కంపాక్ట్ లీడర్స్ శిఖరాగ్ర సమావేశం 2024 ఈ క్రింది వాటిని సమీక్షించటకు ఉద్దేశించబడింది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇది డైరెక్ట్ క్వశ్చన్, మీరు చదివితే పెట్టేసేయచ్చు. ఏంటండి? సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి ముందు తీసుకువెళ్లడంలో ప్రైవేట్ రంగ సహకారం గురించి ఇది జరుగుతుందండి. సో 32కి ఏముండాలండి? ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 32కి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 33 క్వశ్చన్. 33 క్వశ్చన్ వచ్చేసి మనకు ఏముందంటే, వన్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారండి, వన్ సైడ్ హెడ్ క్వార్టర్స్ ఇచ్చారండి. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వార్తల్లో ఏవైతే ఉంటాయో వాటి నుండి ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చారండి? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్
కాటన్ రీసెర్చ్ అని ఇచ్చారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ అని ఇచ్చారండి. సో నెక్స్ట్ ఏమి ఇచ్చారు, సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ అని ఇచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ అని ఇచ్చారు. నెక్స్ట్ సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు. సో ఇందులో నాకు ఫస్ట్ ఏదొచ్చో నేను అది పెట్టే ప్రయత్నం చేస్తాను. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుందంటే సిమ్లాలో ఉంటుందండి, హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. అంటే మనకు ఈకి 2 ఉండాలండి. ఈకి 2 ఉన్న ఆప్షన్ చెక్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఈకి 3 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. సెకండ్ దాంట్లో ఈకి 2 ఉంది, ఉంచండి. థర్డ్ దాంట్లో ఈకి 3 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఫోర్త్ దాంట్లో ఈకి 5 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. ఆటోమేటిక్ గా వచ్చేసిందండి. ఒక్క ఆప్షన్ మీకు తెలుసుంటే దాంతో వచ్చేసింది. పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందంటే సిమ్లాలో ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. సో ఆన్సర్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. మిగిలినవి కూడా చెక్ చేద్దామండి. మిగిలినవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ ఎగ్జామ్ లో కూడా అడగవచ్చు. సో ఫస్ట్ దానికి ఏముందండి, ఫస్ట్ దానికి 6th ఉంది. అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఎక్కడ ఉంది, నాగపూర్ లో ఉందండి, నాగపూర్ లో ఉంది. నెక్స్ట్ మనకి సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అందరికీ తెలుసు, ఎక్కడ ఉంటుందండి, కటక్ లో ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటేబుల్ రీసెర్చ్ ఎక్కడ ఉందండి, వారణాసిలో ఉంటుంది, వారణాసిలో ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ కేన్ రీసెర్చ్ ఎక్కడ ఉందండి, లక్నోలో ఉంటుంది, లక్నోలో ఉంటుంది. సో మనకి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అండి. సిమ్లా ఒక్కటి తెలిస్తే మీకు పొటాటోస్ ది అది పెట్టేసేయచ్చు. నెక్స్ట్ 34th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇది సూపర్ కంప్యూటర్ కి సంబంధించిందండి. ఒక సైడ్ సూపర్ కంప్యూటర్స్ ఇచ్చారు, ఇంకొకటి ఎక్కడ వాటిని ఇన్స్టాల్ చేశారని ఇచ్చారు. ఇది మనకి చాలా సార్లు వార్తల్లో ఉందండి, అందుకే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. సో సూపర్ కంప్యూటర్స్ గురించి రెగ్యులర్ గా న్యూస్ లో ఉంది, అందుకే ఈ క్వశ్చన్ రావడం జరిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చారండి, పరం శక్తి సూపర్ కంప్యూటర్. పరం శక్తి సూపర్ కంప్యూటర్ ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారండి, పరం శక్తి సూపర్ కంప్యూటర్ మనకి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే ఐఐటి ఖరగ్పూర్ లో ఇన్స్టాల్ చేస్తారు. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారండి, ఐఐటి ఖరగ్పూర్ లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సో ఏకి 3 ఉండాలండి. ఏకి 3 ఉన్న ఆప్షన్, ఫస్ట్ దాంట్లో ఏకి 3 ఉందా, ఎస్ ఉంది. సెకండ్ దాంట్లో ఏకి 2 ఉంది, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఏకి 3 ఉంది, ఫోర్త్ దాంట్లో ఏకి 3 ఉంది. అంటే మనకి ఆన్సర్ 1, 3, 4 ఏదో ఒకటి అవుతుంది. ఓకేనా అండి. సెకండ్ చూద్దామండి మనం. సెకండ్ పరం యుక్తి అని ఇచ్చారు. పరం యుక్తిని ఎక్కడ ఇన్స్టాల్ చేశారండి, ఇది బెంగళూరులో ఇన్స్టాల్ చేస్తారండి. JNCASR బెంగళూరులో ఇన్స్టాల్ చేస్తారు. బికి మనకు 6 ఉండాలండి. బికి 6 ఉన్న ఆప్షన్ ఎక్కడ ఉందండి, ఫస్ట్ దాంట్లో ఉందా, లేదు, ఎలిమినేట్ చేసేయండి. థర్డ్ దాంట్లో ఉందా, ఉంది, ఉంచండి. ఫోర్త్ దాంట్లో ఉందా, ఫోర్త్ దాంట్లో బికి 1 ఇచ్చారు, ఎలిమినేట్ చేసేయండి. ఆటోమేటిక్ గా మనకి ఈ 34th క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీక్ కూడా చూద్దామండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి వేరే ఎగ్జామ్ లో అడగచ్చు. పరం అనంతాన్ని ఎక్కడ ఇన్స్టాల్ చేశారండి, ఐఐటి గాంధీనగర్ లో ఇన్స్టాల్ చేశారు. సికి 1 ఉండాలి. నెక్స్ట్ పరం బ్రహ్మాని ఎక్కడ ఇన్స్టాల్ చేశారండి, పరం బ్రహ్మాను వచ్చేసి మనకి IISER పూణేలో ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ పరం ప్రవేగాన్ని వచ్చేసి మనకి ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారంటే IISc బెంగళూరులో ఇన్స్టాల్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సూపర్ కంప్యూటర్స్, అండ్ అవి ఎక్కడ ఇన్స్టాల్ చేశారనేవి ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది, కాబట్టి మీరు నేర్చుకోండి. సో ఇవండి 34 క్వశ్చన్స్ వచ్చాయి మొత్తం. ఇందులో పేపర్ 1 లో జనరల్ స్టడీస్ లో భాగంగా గ్రూప్ 2 కి సంబంధించి 34 క్వశ్చన్స్ అంటే ఎక్కువ వెయిటేజ్ ఉందండి. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ అండ్ అంతర్జాతీయ అంశాలపై ఎక్కువగా ఫోకస్ చేయండి. నేను ముఖ్యంగా ఈ క్వశ్చన్ పేపర్ షేర్ చేయడానికి కారణం ఏంటంటే, కొత్తగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనే ఒక అవగాహన కల్పించడానికి వాళ్ళకు యూజ్ అవుతుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంతో పాటుగా రాసిన అభ్యర్థులు కూడా చాలా టెన్షన్ లో, ఎగ్జామ్ రిజల్ట్స్ టెన్షన్ లో ఈ ఫైనల్ కి చూసుకొని ఉండరు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుందని చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.